హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. ఈరోజైతే కనుమ రోజు అనమాట. ఇది పొలంకి అయితే వెళ్ళాము. సో చూడండి, వచ్చేసింది అనమాట పొలము. చూడండి పొలం వాతావరణం, పల్లెటూరులో వాతావరణమే చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి. సిటీలో మొత్తం పొల్యూషన్ అది ఇది చూసి విలేజ్ చూసేసరికి అదొక ఎనర్జీ లెవెల్ అనేది పెరిగిపోతుంది. చల్లని గాలి అయితే చల్లగా వస్తుందండి. సో ఇలా అయితే నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళాలి అనమాట. సో అక్కడ ట్రీ కనిపిస్తుంది కదా, అక్కడ దాకా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి పొలం మధ్యలో గట్టు, ఆ గట్టు పై నుంచి అయితే ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ వరి నాట్లు వేయడానికని వరి తీస్తున్నారు అక్కడ. అలా ముందుకైతే ఆ గట్టుపై నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక షెడ్ ఉంటుందండి. ఆ షెడ్ లోపల ఆవులు, దూడే అవన్నీ అయితే ఉంటాయన్నమాట షెడ్ లోపల. అక్కడే కొంచెం కుకింగ్ చేసుకోవడానికి కొంచెం స్పేస్ ఉందన్నమాట. సో అక్కడ ఆ పొలం దగ్గర అమ్మవారు, చిన్న అమ్మవారిని అయితే పూజ చేస్తారు. అమ్మవారి కోసం పరమాన్నం వండారు. సో కనుమ కదా ఫ్రెండ్స్, నార్మల్గా చికెన్ మటన్ ఉంటుంది కదా. సో చికెన్, ఇదైతే మటన్ అండి. మటన్ అయితే వండుకున్నాము, చికెన్ కూడా వండుకున్నాము. అక్కడ పొలంలో సరదాగా ఫుడ్ తినేసేసి అయితే ఎంజాయ్ అయితే చేసాము. అక్కడ అమ్మవారు ఉంటుందని చెప్పాను కదా, చూడండి ఇదే ఫ్రెండ్స్. ఆ లోపల చిన్న రాయి అప్పట్లో పెట్టిందనమాట. సో అక్కడ పూజ అయితే చేస్తారు. సో పరమాన్నం అయితే అమ్మవారికి అయితే ఎక్కిచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకొని తర్వాత మనం ఫుడ్ తినాలన్నమాట. సో అక్కడ చూడండి బాతులు ఆడుతూ కనిపించాయి. సో క్యాప్చర్ అయితే చేశాను. ఇక్కడ వరి అనేది వీళ్ళు తీస్తున్నారు చూడండి. వరి తీసి ఈ గడ్డి తీసేసి నాటుతారనమాట. నాట్లు అయితే వేస్తారు వరి పంట గురించి. సో పిల్లలు అయితే ఇంట్రెస్టెడ్గా నేను అని అందులోకి దిగి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఫుడ్ తిన్నాము కదండి, జరసేపు వాకింగ్ చేయాలని పొలం బ్యాక్ సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము. అలా అయితే ఇక్కడ మొత్తము బ్యాక్ సైడ్ అనమాట. సో అలా వెళ్తూ ఉంటే మాకు ఇట్లా నెమలీలు ఉన్నాయేమో బహుశా తెలియదు, నెమలి ఈక అయితే కనిపించిందండి. చూడండి ఇదే నెమలి ఈక మాకు అక్కడ దొరికింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.